మీరు ఏ కొలత కొలుస్తారో మీకు అదే కొలత కదా. ఎందుకన్నాడు ఆ మాట అంటే, మనం అది కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను మీకు. మనమైతే దేవుడు క్షమించాలి అన్ని, కానీ ఇతరులను క్షమించాలంటే మనకు మనసు. ఇప్పుడు లూకాసు వార్తలోకి వెళ్దాం. అయితే యేసు ప్రభుల వారు మొదటి వారు కడపటి వారు అవుతాడు, కడపటి వారు మొదటి వారు అవుతారు అనడానికి ఒక రీజన్ ఉంది. మొట్టమొదటిగా మనం యోహాను సువార్తలోకి వెళ్దాం. 8వ అధ్యాయము 21వ వాక్యం చదవండి. ఏంటిది అనేది మనం తెలుసుకుందాం ఈ రోజున లేఖనాల ద్వారా. 8వ అధ్యాయము 21వ వాక్యం చదవండి. మరియొక్కప్పుడు ఆయన, నేను వెళ్ళిపోవచ్చున్నాను, మీరు నన్ను వెతుకుదురు గాని మీ పాపములో ఉండి చనిపోవుదురు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, వీళ్ళు యేసు ప్రభుల వారి కంటే ముందుగా దేవుని ప్రజలుగా ఉండి దైవ భక్తిలో ఎదిగిన వారు. యేసు ప్రభు ముందొచ్చాడా, ఏలియా ముందొచ్చాడా, మోషే ముందొచ్చాడా? వీళ్ళందరూ ఎవరు ముందొచ్చారు? ప్రవక్తలందరూ ముందొచ్చారు. ప్రధాన యాజకులు ఎవరు ముందొచ్చారు? కైఫా అనే ప్రధాన యాజకుడు, ఇంకా చాలా మంది ప్రధాన యాజకులు అందరూ కూడా ఉన్నారు. ముస్లింలందరూ పాత ప్రధాన యాజకులు ఎంతో మంది ఉన్నారు. కానీ ఆయన కాలము సంపూర్ణమైనప్పుడు వచ్చాడు. ఆయన అందరికంటే ముందు ఇప్పుడు దేవుడి రాజ్యంలో వెళ్తూ ఉన్నాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. వీళ్ళు మాత్రం కడపట పడిపోతున్నాడు. ముందుగా యేసు ప్రభు వెళ్ళడానికి రీజన్ ఏంటంటే, తండ్రిని చెప్పిన పనిలో ఆయన పని చేస్తూ ఆ పనిని సిలువలో సమాప్తం చేసి తండ్రి మీద తనకున్న ప్రేమను సంపూర్ణంగా కాపాడి ఆయన ఈ లోకాన్ని ఎలా ప్రేమించమన్నాడో అలాగే ప్రేమించి ఆ ప్రేమను చూపించిన వాడే నజరేయుడైన యేసు. ఆ ప్రేమను పంచిపెట్టడంలో మనం వెనకబడిపోతే మనం మొదటి వారం అయ్యుండి కూడా ఏమైపోతామంట. అయితే ఇక్కడ వచ్చిన అసలు ఎందుకు వెనకబడిపోతారంటే, ఒక ఫీలింగ్ అటాక్ చేస్తూ ఉంటుంది చాలా మందికి. ఏంటిలా ఫీలింగ్ అంటే, మేము పరిశుద్ధులం. ఎంతో మంది సంఘాలను చూసినా, ఎంతో మంది సేవకులను చూసినా కొన్ని రోగాలు ఉంటాయండి. పెళ్లి కానోడేమో పెళ్ళైన ద్వేషిస్తాడు, పెళ్ళైనోడు పెళ్ళగాని ద్వేషిస్తాడు. అసలు పరిశుద్ధత అంటే ఒకరినొకరు ద్వేషించుకోవడం కాదు, ప్రేమ కలిగి జీవించడం. యేసుక్రీస్తు ఏ విధంగా ఈ లోకాన్ని ప్రేమించాడో తన మాదిరి చూపించాడు. ఇప్పుడు యేసు ప్రభును వాళ్ళు అలాగే చేశారు. చూడండి, ఇప్పుడు ఎవడు పరిశుద్ధుడు అంటే, ప్రేమతో జీవించిన వాడే పరిశుద్ధుడు. ప్రేమ లేని పరిశుద్ధత ఆయనకి ఇష్టం ఉండదు. ఆమె చూద్దాం. ఇప్పుడు అదే యోహాను పత్రికలోనే, యోహాను సువార్త 8వ అధ్యాయంలోనే కింద చూద్దాం. ఇక్కడ ఏమంటున్నాడో చూడండి, రైట్ సైడ్ కి. ఇక్కడ ఏమంటున్నాడు, 41వ వాక్యాన్ని చదువుదాం, 42వ వాక్యాన్ని చదువుదాం. 42, 8:42 చదవండి. యేసు వారితో ఇట్లా, నేను దేవుడు మీ తండ్రి అయిన ఎడల మీరు నన్ను ప్రేమింతురు. హల్లెలూయా. నాతో నేను రాలేదు, నేను దేవుని యుద్ధం నుండి వచ్చాను. మీరు ఒకవేళ దేవుని సంబంధులైతే మీరు నన్ను ప్రేమిస్తారు. కానీ ఇప్పుడు యేసు ప్రభుల వారిని వీళ్ళు ఏం చేశారండి? ద్వేషించారు. ఎలా ద్వేషించారు? మత్తయి సువార్తలో మనం చూసినట్లయితే, లూకాసు వార్తలో చూసినట్లయితే, ఈయన పాపులతో తింటాడు, పాపులతో ఉంటాడు, పాపులతో సహవాసం చేస్తాడు, సమరయ స్త్రీని అమ్మ అంటాడు, పాపు స్త్రీని అమ్మ అంటాడు. అందుకే కింద చదవండి, ఏమంటున్నాడు వాళ్ళు, మేము వ్యభిచారం వల్ల పుట్టలేదు, మేము పైనుంచి ఊడిపడ్డ పరిశుద్ధులము అంటాడు. కొంతమంది ఉంటారండి, మా చర్చిలోనే ఉన్నారు కొంతమంది పరిశుద్ధులు, మామూలు పరిశుద్ధులు కాదు వాళ్ళు. వాళ్ళ పాపాలు సీక్రెట్గా ఒప్పుకుంటారండి. అదే ఇతరుల తప్పులు ఏమైనా కనబడితే వాళ్ళు క్షమించలేరు. వీళ్ళు అసలు పరిశుద్ధులు. ఈ పరిశుద్ధులకు ఉంటుంది పైన, ఇక్కడ కాదు. ఏ కొలతతో కొలిస్తే మనం అదే, మన పాపాలన్నీ మనం క్షమాపణ చేసుకుంటాం. ఎంత ఘోర పాపినే ఆయన ప్రేమిస్తాడా? ప్రేమించడా? గుర్తుపెట్టుకో, పాపిని ప్రేమించు కానీ పాపము చేయు. అర్థమవుతుందా? ఆయన పాపిని ప్రేమిస్తాడు కానీ పాపాన్ని ద్వేషిస్తాడు. నువ్వు ద్వేషించాల్సింది పాపాన్ని, పాపిని కాదు. అయితే ఈ పరిశుద్ధులకు ఏముంది? యేసు ప్రభుల వారి గురించి ఏమంటున్నారు వాళ్ళు? చదవాలి. యేసు వారితో ఇట్లా, దేవుడు తండ్రి అయిన యెడల మీరు నన్ను ప్రేమింతురు. నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను, నా అంతటా నేను వచ్చి ఉండలేదు, ఆయన నన్ను పంపెను. మీరెలా నా మాటలు గ్రహింపుకున్నారు? ఇక్కడ యేసు ప్రభుల వారేమో తండ్రిని
దేవుడు నన్ను పంపించండి ఆయన, మీరు నన్ను ప్రేమిస్తారన్నాడు. పైన చూద్దాం 41వ వాక్యం. మీరు మీ తండ్రి క్రియలే చేయుచున్నారు వారితో చెప్పాను, అందుకు వారు మేము వ్యభిచారం వలన పుట్టిన వారము కాము, దేవుడు ఒక్కడే మాకు. అంటే ఏంటిది? యేసు ప్రభుల వారు వివాహం కాకుండానే మరియమ్మ కడుపులో పుట్టాడు, అవునా? వివాహం కాకుండా పుడితే ఏమైనట్టు? వ్యభిచారం వల్ల పుట్టినట్టే కదా. ఇండైరెక్ట్ గా యేసు ప్రభుల వారికి అలా చెప్తున్నారు వాళ్ళు. ఎవరండి వీళ్ళందరూ? చెప్పండి గట్టిగా. పరిశుద్ధులండి, మహాపరిశుద్ధులు వీళ్ళు. కానీ వీళ్ళలో ఉన్న పాపం ఏం తెలుసా? శరీరము, ఆత్మ. కొంతమంది అంతే, నువ్వు పరిశుద్ధుడు అనేది ఏదో మనం కొన్ని కనెక్షన్లు కట్ చేసుకొని ఉంటే అది కాదు పరిశుద్ధత. మన ప్రేమలో కనబడుతుంది నిజమైన పరిశుద్ధత అనేది. ఆమె ఇప్పుడు ఇక్కడ మనకు ఎగ్జాంపుల్ మనకు దేవుడు చూపిస్తున్నాడు. ఆయన పాపులతో స్నేహం చేస్తున్నాడని సనగడము, గూనగడం అని స్టార్ట్ చేశారు. ఇప్పుడు జక్కయ్య పాపినా పరిశుద్ధుడా? పాపిని ప్రేమించాడు కానీ పాపం ఆయన చేశాడా? నీకు దమ్ముంటే ఎవడైనా పాపిని కంటికి కూడా కనబడితే ఆ పాపిని మార్చడానికి నువ్వు పరిశుద్ధంగా జీవిస్తూ ప్రేమతో వారిని చెరదీసి నీలో ఉన్న పరిశుద్ధుల వారితో కనపరిచి నీ ప్రేమను కనుపరచు, వాళ్ళు మారుతారు. కానీ కొంతమంది భక్తులు ఏం చేస్తారంటే ఎంతో పెద్ద పెద్ద బోలలు వేసుకొని తిరుగుతారు. నేను కొన్ని మినిస్ట్రీలో చూసిన లుంగిలు వేసుకొని మీషాలు గీక్కొని ఒక్కొక్కడు పరిశుద్ధుడు. మామూలు పరిశుద్ధులు లేరండి భూమి మీద. వాళ్ళకు ఉంటది కదా ద్వేషము, మామూలు ద్వేషాలు ఉండవండి. వీళ్ళు పరిశుద్ధులా? వీళ్ళు సియోను రాజ్యంలో పోయేటోళ్ళ? వాళ్ళని చూస్తే వీళ్ళు సియోను పోతారు అసలు. వీళ్ళు పేరుకేమో సియోను, చేసేదేమో లోకం. ఆయన పరిశుద్ధులు ఏముంటది తెలుసా? అణువణువు ప్రేమే ఉంటది, దేశం ఉండదు ఆయనలో. ఆమేన్. వీళ్ళు పరిశుద్ధులని తెల్లబట్టలు వేసుకొని అందరిని ద్వేషిస్తారు, పెళ్ళైన వాళ్ళని, పెళ్లి కానోళ్ళని. యేసు ప్రభు నీకంటే ప్రధాన యాజకుడు ఆయన. ఆయన తన జీవితాంతం నాజీరు చేసుకున్న మహాగణుడు. పాపినైనా, పెళ్ళైనోడినైనా, లోకంలో ఎలాంటి ఘోర పాపినైనా ప్రేమించాడే గాని నేను పరిశుద్ధుననే ఫీలింగ్ తన జీవితంలో ఎప్పుడు రానియలేదు. అందుకే ఆయన ఎప్పుడు మొదటివాడే. ఆయనలా జీవిస్తే నువ్వు మొదటే ఉంటావు కానీ ఎప్పుడు వెనకబడిపోవు. ఎలా వెనకబడిపోతావో చెప్తా. 7వ అధ్యాయము లూకా సువార్త 7వ అధ్యాయము చదువుదాం. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. 36వ వచనం చదవండి. 7:36. నేను ఒకరిలో లోపాలు తీయాలనే ఉద్దేశం నాకు లేదు, అందరూ అలాగ లేరు, కొంతమంది గురించి మాత్రమే నేను చెప్తున్నాను. ఎందుకంటే ఈ దినాల్లో లైవ్ పెట్టుకున్న వీడియోలో ఏది చెప్పినా అదొక వైరల్ గా చూపిస్తూ ఉన్నాను. అందరి గురించి చెప్పట్లేదు. కాకుంటే నేను కూడా తెల్లబట్టలు వేసుకుంటాను, నేను కూడా పరిశుద్ధంగా ఉండడానికి నాజీరు చేసుకొని ఉన్నాను. అయినా ఎవరిని నేను ద్వేషించను. నా పరిశుద్ధుల్లో ఎప్పుడు దేవుడు ప్రేమై ఉంటాడు, ద్వేషం అనేది కనబడదు. నువ్వు యేసుక్రీస్తులా మారు, యేసుక్రీస్తు ప్రేమను పంచిపెట్టు. కానీ ఒక పరిశుద్ధుడిని, పరిశుద్ధురాల్ని మేము సియోను కోసమే సమర్పించుకున్నామని చెప్పేసి కొంతమంది ఆడపిల్లలతో మాట్లాడడానికి కూడా ఇష్టపడరు. ఎంత పరిశుద్ధులంటే అబ్బా వీళ్ళట సియోన్లో పోతారంట. మన భక్తుడు అమ్మాయితో ఇట్లా తల కింద పెట్టుకొని, ఇటు కళ్ళు మూసుకొని కింద తల పెట్టుకొని మాట ఏమైందిరా అంటే, నాకు శోధన వస్తుంది బ్రదర్. పాప స్త్రీని చూశాడు కదా దేవుడు. చూడలేదా బ్రదర్? చెప్పు. చూసినప్పుడు అమ్మా నీ పాపాలు నాకు కనబడుతున్నాయి, నాకు అన్నీ తెలుసు, భూమి మీద నేను రాస్తాను కాబట్టి నేను చూడలేకపోతున్నా అన్నాడా? మా దగ్గర ఉన్నారులే, మా సంఘంలోనే ఉన్నారు పరిశుద్ధులు, మామూలు పరిశుద్ధులు కాదు వాళ్ళు. అక్కడ ఉండనే ఉండరు, దూరం పోతా అంటారు. అక్కడ ఉండాలంటేనే ఇష్టపడరు పరిశుద్ధులు. వీళ్ళకు ఉంటది కదా పైన. చూడండి, ఒక వ్యక్తి యేసు ప్రభుల వారిని నువ్వు జాగ్రత్త తీసుకోవాలి, తప్పేం లేదు, జాగ్రత్త తీసుకోవాలి. ఎక్కడ తీసుకోవాలి తెలుసా? లోకములు. ఆ జాగ్రత్త ఏంటి తెలుసా? నన్ను దేవుడు ప్రేమించినట్టుగా నేను ఇతరులను ప్రేమిస్తున్నానో లేదు, అది నీకు కావాల్సిన జాగ్రత్త. ఆమె ఆయన పాపిని ప్రేమించాడే గాని పాపాన్ని ప్రేమించలేదు. నువ్వు ద్వేషించాల్సింది మనిషిలో ఉన్న పాపాన్ని, మనిషిని కాదు. వాళ్ళందరూ రాళ్ళు తీసుకొని కొట్టడానికి వచ్చారు, కానీ యేసు ప్రభు అన్నాడు, అమ్మా నేను కూడా నీకు ఏ శిక్షను. వాళ్ళు ద్వేషకులు. పరిశుద్ధులు అంటే ఎవరంట?
ఈమె ఎవరితో ఇక్కడ పరిశుద్ధుడు ఉన్నాడు, ఒక పరిశుద్ధిని చదవండి. ఈ పరిశుద్ధిని భక్తి ఏంటో. పరిసయ్యులలో పరిశుద్ధుడు. ఈ పరిచయుడు ఎప్పుడు పై వేసి అనే అంటాడు. తెల్లబట్టలు వేసుకుంటాడు, నాలాగా పెంచుకోమంటే పెంచుకుంటాడు. పై వేసాలు కాదు, లోపల మారిన తర్వాతనే బయట తెల్లబట్టలు వేసుకోవాలి. లోపల మారకుండా పైన వేసుకుంటే జడ్జిమెంట్ ఉంటుంది. అక్కడ ప్రకటన గ్రంథంలో ఉంది, ఈ తెల్లటి వస్త్రాలు వేసుకున్న వారు ఎవరు అంటే గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములు ఉతుక్కున్న వారు ప్రాణాత్మ దేహాలను పరిశుద్ధంగా కాపాడుకున్న వారు. వస్త్రాలు కూడా వాక్యాలు ఉన్నాయి. ఎవరు వేసుకోవాలి తెలుసా? తెల్లటి బట్టలు. ప్రాణాత్మ దేహములో పరిశుద్ధమైన ప్రేమను నింపుకున్నవారు. అపవిత్రమైన ప్రేమ వేరే, దేవుని పరిశుద్ధమైన ప్రేమ వేరే. ప్రైజ్ ది లార్డ్. అంతే. చూద్దాం, వాక్యంలో చూద్దాం. ఒక పరిశుద్ధుడు ఉన్నాడు ఇక్కడ. ఎవట పిలుచుకున్నాడంట? భోజనము చేయవలనని ఆయనను అడిగాను. ఆయన పరిసయ్యుని ఇంటికి వెళ్ళి, యేసు ప్రభువుల వారు అందరినీ ప్రేమిస్తాడండి. నువ్వు ఫస్ట్ 100 మార్కులు ఎక్కడ సంపాదిస్తావు తెలుసా? నీకు 100 దేనారం ఎప్పుడు ఇస్తాడు తెలుసా? 1 దేనారం ఇస్తాడంటే ఈ 1 దేనారం నీకు ఎప్పుడు ఇస్తాడు తెలుసా? నువ్వు అందరి పట్ల సమానమైన ప్రేమను పంచిపెట్టాలి. నువ్వు ఎంత పరిశుద్ధుడైనా నీకు పరలోకంలో ఇచ్చే తలాంతో ఆయన ఇస్తాడు. నీ గంతే, వాళ్ళ కూడా గంతే. నువ్వు ప్రేమ పంచలే ఉంటే అది కూడా పోతుంది. మొదటి ఓడికి ఏమైపోతావు? అందుకే నేను అందరినీ ప్రేమించే గుణం నాకు ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభువుల వారు అలాగే జీవించారు, నేను కూడా అలాగే ఉంటాను. ఆమేన్. నువ్వు అలాగే ఉండాలి, లేకుంటే నువ్వేమైపోతావు? ఎంత సీనియర్ అయినా జూనియర్ అయిపోతావు. ఇప్పుడు ఇక సీనియర్ ఉన్నాడు ఇక్కడ, భక్తుడు, పెద్ద భక్తుడు. ఏమంటాడు చూడండి, యేసు ప్రభువుల వారిని ప్రేమించి యేసు ప్రభువుల వారిని అక్కడ చేర్చుకొని, అయ్యా యేసు పరిసయ్యుని ఇంట కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని ఆయన పిలిచిన పరిసయ్యుడు అది చూచి, ఈయన ప్రవక్త అయిన ఎడలా, ఓహో ఇతను బ్రదర్ అయిన ఎడలా వేసుకోండిగా, ఇతను మీసాలు గీక్కునే సంగపోడైనా వేసుకో దెబ్బ, వెంట్రుకలు పెంచుకుంటే ఆమద బ్రదర్ అయినా వేసుకో దెబ్బ. అందరినీ నేను బతకను, ఎవరిని బతకని. వీడు సియోను సంఘం పెట్టుకున్నా, వీడు సిఎల్సి క్రీస్తు ప్రేమ మందిరం పెట్టుకున్నా, మనం బతకద్దు, ఎవరిని బతకనియద్దు. బతికేది జీవవాక్యమే. ఆమేన్. నువ్వు ఎంత పెద్ద యెరూషలేము పోవాలనుకున్నా, నువ్వు పుట్టుక క్రైస్తవుడి అయినా జడ్జిమెంట్ అందరికి ఉంటుంది దేవుని దగ్గర. ఒకటి తలాంతు. ప్రైజ్ ది లార్డ్. ఆయనను మనం ప్రేమిస్తే, మనము ఆయన ప్రేమ 10 మందికి పంచిపెడుతుంటే, మనం అదే ప్రేమను కలిగి ఆ ప్రేమలో చివరి వరకు ఉండాలి. ఆమేన్. ఆ ప్రేమను పంచిపెడుతూ ఉండాలి. చూడండి, అక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు కూర్చొని ఉన్నాడు. చదవండి. ఈయన ప్రవక్త అయిన ఎడల అంటే ఒక బిట్ ఉంటుంది అన్నమాట. అంటే నేను చాలా మంది పరిశుద్ధులను చూశాను భూమి మీద. ఈయన సమర్పించుకున్నాడు బ్రదర్, ఆయన దగ్గర నువ్వు ఎక్కువ మాట్లాడద్దు, సమర్పించుకున్నాడు. ఇక ఇట్లా కళ్ళు మూసుకొని ఆయన మాట్లాడతాడు. సిస్టర్, బ్రదర్, ఇక కొంతమంది కనిపెడుతూనే ఉంటారు తెల్లారి వరకు. ఏం చేస్తాడు, ఎవరితో మాట్లాడుతాడు, ఏమేం చేస్తాడు, ఇదే లోకం వాళ్ళది. అనుమానపో నీకు నిద్ర ఏడొచ్చిద్ది, అనుమానపడ్డు నిద్ర పట్టిద్ది ఆ భూమి మీద. మీరు ఎప్పుడైనా చూడండి, మీరు ఎప్పుడప్పుడు అనుమానపు రోగాలు తొలగించుకున్నారు కదా. ప్రైజ్ ది లార్డ్. అది కనిపెట్టుకుంటూ ఉంటాడు. వీడిపోతాడు, ఏం చేస్తాడు, వీడు పరిశుద్ధుడేనా? యేసు ఎంతరా పాపులతోటి కూర్చొని తింటున్నాడు, ఈ పాప స్త్రీ దగ్గర కూర్చున్నాడు ఎంతరా? పరిశుద్ధుడు అంటే లాకుండా ఎవరిని ముట్టనీయకుండా ఉంటేనే ఈయన పరిశుద్ధుడు తెలుసా. ఇక వీళ్ళే కడపటి వారుగా మారిపోయి, పాపిని ప్రేమిస్తాడు గాని పాపము చేయని వాడే పరిశుద్ధుడా. హల్లెలూయా. ఎంతో మంది లోపాలు వెతకాలని చూశారు యేసు ప్రభు దగ్గర, ఎక్కడ దొరకలే ఆయన. వీడు మొదటోడే వెనకైపోతున్నాడు. చూడు ఎలా వెనకైపోయాడో చూద్దాం ఇప్పుడు మనం వాక్యం.